నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నిర్మాణ మోహాజిత సంజ్ఞదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్గచ్చన్త్యమూఢా పదమవ్యయం తాత్పర్యం. ఈ మెట్టు అన్నీ ఎక్కడానికి ప్రతి మానవుడిలో ఏ లక్షణాలు ఉండాలో ఈ శ్లోకంలో వివరించాడు వ్యాసుల వారు. నిర్మాణ మోహ అంటే అభిమానము, మోహము వదిలిపెట్టాలి. వినయము, విధేయత కలిగి ఉండాలి. అహంకారము ఉండకూడదు. దేహాభిమానము వదిలిపెట్టాలి. అవివేకము, అజ్ఞానము నుండి బయటపడాలి. మనలో ఉన్న గొప్పతనమంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి. అంతేకాని అది అంతా మన గొప్పతనమని అహంకరించకూడదు. మానవుడికి ఎన్ని విద్యలు తెలుసని కాదు, ఎంత వినయం, విధేయత ఉన్నాయన్నది ముఖ్యం. రాముడి కన్నా రావణుడికి ఎన్నో విద్యలు తెలుసు. కానీ రావణుడిని ఎవరూ పూజించరు. కారణం, అతనిలో వినయం లేదు. అహంకారం తప్ప రాముడిని అందరూ దేవుడిలా పూజిస్తారు. కారణం, రాముడు అహంకారి కాదు. తల్లిదండ్రుల మాట, గురువు మాట విన్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అందుకే భారతీయ సంప్రదాయంలో పెద్దలను చూసినప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టమన్నారు. నమస్కారం పెద్దల పట్ల వినయము, విధేయత సూచిస్తుంది. జతసంజ్ఞ దోష అంటే సంసారమనే వృక్షము నరికాము కదా అని అహంకరించి మరలా సంగమంలో పడకుండా ప్రాపంచిక విషయాల మీద సంగత్వమును పూర్తిగా విడిచిపెట్టాలి. విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారనే భావన వదిలిపెట్టాలి. అంటే రాగము, ద్వేషము ఈ రెండింటినీ మన అధీనంలో ఉంచుకోవాలి. కానీ వాటికి బానిసైపోకూడదు. వినివృత్త కామాహ అంటే అధర్మపూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టడం. ధర్మబద్ధంగా ఆలోచించాలి. ధర్మబద్ధమైన కోరికలని సంకల్పించాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి. అడ్డమైన కోరికలు తీరాలని కోరుకోకూడదు. అవి తీరకపోతే తీవ్రమైన ఆవేదన మాత్రమే కలుగుతుంది. దీనివలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. శారీరకంగా కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ద్వంద్వైర్విముక్తాః అంటే ద్వంద్వములను సమానంగా చూడటం, వాటి నుండి విడివడటం. ఈ ద్వంద్వములు సుఖదుఖముల రూపంలో మనల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. రాగద్వేషములు, శీతోష్ణములు, లాభాలాభములు, జయాపజయములు వీటిని ద్వంద్వములని అంటారు. వీటి వల్ల సుఖము కానీ దుఃఖము కానీ కలుగుతుంది. సాధారణంగా ఈ ద్వంద్వముల వలన తక్కువ సుఖం, ఎక్కువ దుఃఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని సమంగా చూడగలగాలి. దేనికి అతిగా స్పందించకూడదు. ఏది వచ్చినా దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అధ్యాత్మ నిత్య అంటే ప్రతిదినము శాస్త్ర పఠనము, అధ్యయనము, శ్రవణము, సత్సంగము చేయాలి. శరీరము ఆరోగ్యంగా ఉండటానికి మంచి భోజనం ఎంత అవసరమో అలాగే మానసిక ప్రశాంతత కొరకు ఇవి అవసరం. అమూఢాహ అంటే ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వంలో పడడు. మూఢత్వంలో ఉన్న దాని నుండి బయటపడతాడు. తెలివిగా ఉంటాడు. ఇటువంటి వాడు పైన చెప్పబడిన అవ్యయం అంటే నాశనము లేని శాశ్వతమైన పరమపదమును గచ్చంతి పొందుతున్నాడు. ఈ సాధనములతో మానవుడు పరమపదమును చేరుకోవచ్చు అని పరమాత్మ బోధించాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.